జిల్లా దొరవారి సత్ర మండలంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే నెలబల విజయశ్రీతో పాటుగా దొరవారి సత్ర మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, మనోహర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరిగిందని, పెన్షన్లను 1000 రూపాయలు పెంచి పేద ప్రజలకు అందించడం జరుగుతుందని, అలాగే ఇటీవల కాలంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమపాలనలో నడపగలరని ఆయన తెలిపారు. అన్న గ్రామ కొత్త అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు సూలూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం. నా పేరు వెంసాని శ్రీనివాసులు నాయుడు. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మరి మా మండలం మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి చాలా కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఏ పథకాలు మా ప్రభుత్వం అమలు చేసింది, ఏ చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా మేము ఈరోజు 22 పంచాయతీలు ఉంటే దాదాపు 15 పంచాయతీలు పూర్తి చేశాం. అంటే మేము చాలా అందరం కూడా నాయకులు సమిష్టి కృషితో మరి మండలంలో ఉండే నాయకులు, సీనియర్ నాయకులు సలహా తీసుకుంటూ వాళ్ళందరూ సలహా మేరకు మరి అందరం కూడా మండలంలో అందరిని కలుపుకుంటూ మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి మేము ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము 22 పంచాయతీలు మరి ఎంపీటీసీలని, మండలాధ్యక్షుల్ని, సొసైటీలని అన్నీ కూడా మేము కైవసం చేసుకున్నాం. దానికి ఎలాంటి సందేహం లేదు. మరి మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రజలందరూ కూడా మేము గ్రామాలకు వెళ్తే చాలా సంతోషంగా ఉన్నారు. లేని కార్యక్రమాలు కూడా రేపు 1వ తేదీ నుంచి కూడా కొరవ కార్యక్రమం చెప్పినటువంటి సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలు కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. మాకు అనుమానం లేదు. ఈ 4 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా మరి రేపు మేము ఈజీగా రేపు 2029లో కూడా మరి తిరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారు. మేము ఖచ్చితంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మాకు దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాల మీద చాలా యాక్టివ్గా ఉన్నాం. కాబట్టి మేమందరూ తెలియజేసుకుంది ఏంటంటే మేము తెలుగుదేశం ప్రభుత్వమే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలా, ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెళ్ళినా కూడా ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు. ఎక్కడ కూడా వ్యతిరేకంగా మమ్మల్ని ప్రశ్నించలేదు. మరి చిన్నవి వాటర్ డ్రింకింగ్ సమస్యలు ఏమంటే అధికారులు వెంటనే పిలిచి ఎమ్మెల్యే గారు వెంటనే పరిష్కరిస్తున్నారు. అధికారులు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు గత గవర్నమెంట్లో కనీసం ఒక చెరువుకి గంటడు మట్టేసిన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు రావటం మరి నీటి సంఘాలు పెట్టారు. నీటి సంఘాలు పెట్టారంటే ఎలక్టెడ్ బాడీ అది వస్తేనే నా బాడీ నిధులు అన్నీ కూడా వస్తాయి. దానివల్ల ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మేము ప్రతి ఊర్లో చెరువు పనులు జరుగుతున్నాయి. అంటే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే మాది మెట్ట ప్రాంతం, మా దొరవారి సత్రం మండలం ఉండేది అని ఎక్కువ విస్తీర్ణం కూడా ఎక్కువ, చెరువులు ఎక్కువ. మాకు 150 చెరువులు ఉన్నాయి దాదాపు. దాంట్లో 45 చెరువులు పీడబ్ల్యూడీ ఉన్నాయన్నమాట. అన్ని చెరువులు పనులు స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేవు. ప్రతి కాలువ ప్రతి చెరువు సంతోషంగా ఉన్నారు రైతులు. మళ్ళీ గ్రామాలకు వెళ్ళి సిమెంట్ రోడ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము చేయకుండా ఏది చెప్పడం లేదు. చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మరి ఈరోజు మొన్న కూడా తల్లికి వందనం ప్రతి ఒక్కరి బిడ్డకి ఎంతమంది అంతమందికి పడింది. హ్యాపీగా ఉన్నారు. ఈ రేపు మరి మన రైతులకి అన్నదాత సుఖీభవ 7వ తేదీ మోడీ గారు 2వ తేదీ 2000 రూపాయలకి మిగతా మేము 5000 రూపాయలు వేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా వేస్తాం. ఆగస్టు 15 నుంచి మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. మొన్న గ్యాసు మరి తీసుకుంటే పడేది. గ్యాస్ ఇప్పుడు బుక్ చేస్తే వెంటనే 900 రూపాయలు అకౌంట్లో పడుతుంది. మరి అన్నీ కూడా ఇంకా కొరవ చెప్పినటువంటి ఇంకొక పథకం అన్నీ కూడా పూర్తి చేస్తాం. మాకు ప్రజలు బ్రహ్మాండం నీరాజన పడుతున్నారు. ఎక్కడికెక్కడ మేము పరిష్కరిస్తున్నాం. మరి మా పరిష్కరించినటువంటి పై అధికారుల ద్వారా మరి టైం తీసుకుని నేను చేస్తాం. ఖచ్చితంగా కూడా అమలు చేస్తాం. వీటిలో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ పటిష్టంగా ఉంది. ప్రజల్లో ఎలాంటి దానికి అనుమానం లేదు.